కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య రంగాన్ని నీరుగారుస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర సీఎం చేయని సాహసం వైఎస్ జగన్ చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలిపారు. దీనిని కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నీరుగారుస్తూ ఉన్నారు. అది ఎంతలా అంటే మొన్న చూసాము, క్యాబినెట్లో పీపీపీపీ అంటూ, ప్రైవేటైజేషన్ అంటూ జగనన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. సంకల్పంతో దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీలు ఎవ్వరూ చేయనటువంటి సాహసం, అలాంటి ఒక చరిత్ర క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనలో 17 గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజ్ని తీసుకురావాలని ఆలోచన చేసి దాని తగ్గట్టుగా అడుగులు వేసి మరి కాలేజీలో ప్రారంభించి ఈ విధమైనటువంటి అడుగులు వేసి నిరూపించారు. దీన్ని ఏ విధంగా నిర్వీర్యం కరుస్తున్నారో చూస్తూ ఉన్నాం మనము.